హాయ్ అండి, మై లవ్లీ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్, లెహంగా అయితే కంప్లీట్ అయిపోయింది. బ్లౌజ్ అయితే చూపిస్తానని చెప్పాను కదా, ఇప్పుడైతే స్టిచ్ చేస్తున్నాను, చూసేసేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసారు అంటే ఎలా కుట్టాలి అనేది చాలా నీట్గా అయితే అర్థమవుతుంది. ఇలా హ్యాంగర్స్ అయితే ఇచ్చారు, ఒక హ్యాండ్ అయితే నేను తిప్పించేసాను. ఇప్పుడైతే ఈ హ్యాండ్కి ఇంత నీట్గా ఎలా తిప్పించుకోవాలి అనేది అయితే చూసేద్దాము. తెలియదులే, మన ప్యాంట్ ఆ పాపను అడుగుపోయేస్తుంది. ఉండు పావుని, అలాగే ఉండు నాన్న. అయితే ఇలా హ్యాంగర్స్ అన్నీ ఇలా పెట్టుకొని అన్నయ్య ఆయి కడిగాను కదా, అక్కని అడుగుపోయేస్తుంది. ఇలా లైనింగ్ అనేది పెట్టేసుకోవాలి. ఆడుకోపో పావుని, కార్తీక్ ఆడుకోకు సాయన్నతో. ఇలా జాయింట్ అనేది వేసేసుకోవాలి. తర్వాత ఆవుని గమ్ముగా ఉండు. నేను బ్లౌజ్ అయిపోయాక ఇస్తా ఫోన్, ఇప్పుడు ఇవ్వను, ఇప్పుడు పని ఉంది కదా. తీసుకుని మళ్ళీ తీసుకుంటూ ఇప్పుడే ఇలా కుట్టు అయితే వేసేసుకున్నాము. ఇలా కుట్టు వేసుకున్నాక ఇలా తిప్పించేసుకునేసి ఇలా అయితే తిప్పించుకొని ఈ హ్యాంగిల్స్ అన్ని చక్కగా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి. జ్యూస్ వద్దునా, బిస్కెట్ కొనుక్కోనైనా. కార్తీ, నువ్వు కూడా ఏం తీసుకుంటావు అలా? పైసా తీసుకెళ్ళాలి, తీసుకోకుండా ఎలా వెళ్తారు షాప్కి? మరి ఆ పాప వెళ్ళిపోతుంది. ఇలా అయితే కుట్టు వేసుకొని వచ్చేసేయాలి. అక్కడ అడుగుపోయిస్తుంది, అక్కడ అడుగుపోయిస్తుంది. ఇలా అయితే కుట్టు వేసుకోవాలి. ఈ పూసల పైన అనేది పాదం పడకుండా స్లోగా అయితే కుట్టు వేసుకుంటూ వచ్చేసేయాలి. ఎవరిని అడిగావు? అలా వెళ్ళొచ్చా షాప్ దగ్గరికి? మనీ తీసుకొని వెళ్ళాలి అన్న, పైసలు లేకుండా అలా వెళ్ళకూడదు కదా. అవును కదా, ఎందుకు నీకు తెలియదు కదా వాళ్ళకి. కార్తీక్ అయితే తెలుసు, తెలియదు కదా. వద్దంట కార్తీక్. అన్నయ్య హ్యాండ్ అనేది ఇలా లైనింగ్ని మన బ్లౌజ్ క్లాత్ని కలిపి ఇలా ఫిట్ చేసుకోవాలి. చూడండి ఎలా వచ్చింది. ఇప్పుడు హ్యాంగింగ్స్ కానీ నీట్గా అయితే ఏం కన్నయ్య కొనుక్కోపో. కట్టి ఓమి ఇప్పుడు ఇలా హ్యాండ్ అనేది సెట్ చేసేసుకున్నాము. ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని హ్యాండ్
హ్యాండ్స్ అనేది. రెండు హ్యాండ్స్ ఇలా కరెక్ట్గా కొలత తీసేసుకుని హెచ్చు తగ్గు ఉంటే సరి చేసేసుకుందాము. ఇలా అయితే హ్యాండ్కి షేప్ తీసుకోవాలి. ఇలా హ్యాండ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ షేప్ తీసేసుకొని షేప్ తీసింది బాయ్ వెళ్ళేస్తాను. హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇక క్రాస్ బెల్ట్ అనేది సెట్ చేసేస్తున్నాం. మనకి బ్లౌజ్లో లైనింగ్ ఇదైతే మెయిన్ క్లాత్ ఇలా పెట్టేసుకొని కట్ చేసేసుకోవాలి. క్రాస్ బెల్ట్ కొలత అనేది ఇలా కట్ చేసుకోవాలి. నేను పోయిన వీడియోలో అయితే క్రాస్ బెల్ట్ కూడా ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియోస్లో ఈ బ్లౌజు మగ్గం వర్క్ బ్లౌజ్ అన్నిటికీ కొలతలు అనేది చెప్పే ఉన్నాను కదా, అందుకని ఇప్పుడైతే మామూలుగా అందాజుగా అయితే కట్ చేసేసాను. ఇలాగా ఇలా అయితే క్రాస్ బెల్ట్ అనేది సెట్ చేసుకొని కుట్టు వేసుకొచ్చేద్దాం. మనకి బ్లౌజ్కి లోపల వైపు అనేది లైనింగ్ క్లాత్ వస్తే గీసుకోకుండా స్మూత్గా అయితే ఉంటుంది. అది వచ్చేలాగా అయితే పెట్టేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే మనకి ఇలా ఏకండి వాటర్ అక్కడ అనిపిస్తాం. నా తమ్ముడికి నీళ్ళు అంటే ఇలా అయితే కుట్టి వేసుకోవాలి. ఇలా లైనింగ్ అనేది రివర్స్లో వచ్చేసిందంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది. వాటర్ కూడా రెండు సమానంగా పెట్టేసుకొని ఈ హెచ్చు తగ్గులు అనేది కట్ చేసుకోవాలి. అందుకే నేను ఎప్పుడైనా కటింగ్లో అనేది కొంచెం క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టడమే చూపిస్తూ ఉంటాను. ఇలా మనం సరి చేసుకునేదానికి వీలుగా ఉంటుందనేసి. ఇప్పుడు చూడండి నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇలా క్రాస్ బెల్ట్ అనేది మనం షేప్ కుట్టేసుకున్నాం కదా, ఇలా క్రాస్ బెల్ట్ జాయింట్ చేసుకోవాలి. రివర్స్లో అనేది పెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇలా పై వైపు ఇలా పైన వైపు అనేది బ్లౌజ్ పెట్టి ఈ క్రాస్ బెల్ట్ అనేది రివర్స్ వచ్చేలాగా చూసుకోవాలి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది.
అయిపోయింది. దారం చుట్టుకోవాలి. ఇక ఇలా అయితే క్రాస్ బెల్ట్ జాయింట్ వేసేసుకున్నాక ఇప్పుడు ఎలా వచ్చిందండి, చాలా నీట్గా అయితే వచ్చింది కదా. ఇలాగే సెకండ్ వైపు కూడా క్రాస్ బెల్ట్ అనేది జాయింట్ వేసేసుకున్నాం. సెకండ్ దానికి ఫస్ట్ క్రాస్ బెల్ట్ ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా పెట్టుకున్నామంటే సెట్ అవుతుంది. ఒక్కవైపు బాడీకి ఫస్ట్ ఇంతకు చూపించాను కదా అలా వస్తుంది. సెకండ్ వైపు దానికి ఇలా పెట్టుకుంటే నీట్గా సెట్ అయిపోతుంది. హెచ్చు తగ్గులు అనేది నీట్గా కట్ చేసేస్తున్నామంటే బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది. ఎంత నీట్గా అయితే వచ్చేసిందో ఇప్పుడు మనం ఉక్సులు పట్టి కాజా పట్టి అనేది వేసేస్తున్నాం. ఫస్ట్ అయితే కాజా పట్టి ఇలా మడత వేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి. మనకి ఎంత వెడల్పు కావాలి అంటే అంత వెడల్పు అనేది పట్టి వేసుకోవచ్చు. చివరన అనేది ఖచ్చితంగా రఫ్ చేసుకోవాలి. రఫ్ చేసుకుంటే కుట్లు అనేవి వెలిసిపోకుండా ఉంటాయి. మనకి రెండు పట్టీలు సమానంగా వచ్చాయా అనేది చూసుకొని ఇప్పుడు కాజా పట్టి వేసేస్తున్నాం. ఫస్ట్ అయితే కొంచెం పట్టేసి పెట్టుకోవాలి. ఇలా కుట్టు వేసుకొచ్చాక రఫ్ చేసేసి చివరను కూడా రఫ్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఇది కాజా పట్టీకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఉక్సులు పట్టి, కాజా పట్టి కాదు. ఇంతకుముందు కాజా పట్టి కుట్టాము. ఇది ఉక్సులు పట్టి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టీకి అయితే ఉక్సులు పట్టి వేసాము. కాజా పట్టి ఇది ఉక్సులు పట్టి అది కరెక్ట్గా అయితే సరిపోయాయి కదా. రెండు పట్టీలు అనేది హెచ్చు తగ్గు లేకుండా ఇలా చూసుకొని కుట్టేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ అనేది జాయింట్ చేసుకుందాం. హ్యాండ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర కుట్టు అనేది ఈ కుట్టు ఇలా ముందు వైపు కాకుండా ఇలా వెనక వైపుకి ఇలా మట్టేసుకొని కుట్టుకుంటే బ్లౌజ్ నీట్గా సెట్ అవుతుంది. హ్యాండ్స్కి మనం షేప్ తీసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ అనేది
ఈ షేప్ తీసింది అనేది కుడి ఫ్రంట్ బాడీ వైపుకి వచ్చేలాగా అయితే పెట్టుకోవాలి. ఒక చిన్న డాట్ ఇచ్చాం కదా, ఈ డాట్ అనేది ఈ షోల్డర్ దగ్గర కరెక్ట్గా సెట్ అయ్యేలాగా పెట్టేసుకొని ఇలా కుట్టు వేసేసుకోవాలి. తర్వాత ఇలా రివర్స్లో పెట్టుకొని మళ్ళీ ఈ కుట్టు దగ్గర నుంచే కుట్టు వేసుకొచ్చేసేయాలి. అయితే కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఎలా వచ్చింది హ్యాండ్ అనేది చూపిస్తాను మీకు. మనకి వర్క్ అనేది ఇలా బ్లౌజ్ కుట్టేటప్పుడు తగులుతూ వస్తాయి, అందువల్ల ఇక్కడికి వచ్చేసరికి నిదానంగా అయితే కుట్టు వేసుకొచ్చుకోవాలి. ఇకైతే మళ్ళీ సెకండ్ కుట్టు వేసేసి ఇదే ప్రాసెస్లో సెకండ్ హ్యాండ్ కూడా అయితే పెట్టేసుకుందాము. ఇలా ఈ డాట్ అనేది షోల్డర్ దగ్గర వేసుకునేసి వేసుకొచ్చేసుకోవాలి. ఇదే ఇదా ఏంది ఇప్పుడు నీట్గా వచ్చేసింది మనకి వర్క్ కానీ షోల్డర్ కానీ, అలాగే ఈ వర్క్ దగ్గర షోల్డర్ జాయింట్లు కానీ ఇలా మనకి నీట్గా అయితే జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ రెండు వైపులి ఒకసారి చూసుకొని కొలత అనేది చూసేసుకునేసి జాయింట్లు అయితే వేసేసుకోవాలి. కరెక్ట్గా అయితే షోల్డర్ దగ్గర నుంచి కొలత తీసుకోవాలి. ఫస్ట్ ఇలా హ్యాండ్ పొడవు చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా, హెచ్చు తగ్గు అనేది లేకుండా. ఇప్పుడు జాయింట్ వేసేసుకుందాం. ఎలా కొలత తీసుకోవాలనేది చూపిస్తాను. మనకి ఈ హ్యాంగర్స్ ఉన్నాయి కదా, ఇవి ఇలా కరెక్ట్గా సరిపోయేలాగా పెట్టేసుకునేసి ఈ హ్యాండ్ సెంటర్కి షోల్డర్ అనేది ఇలా తీసుకోవాలి. ఆది బ్లౌజ్ అనేది తిప్పిచ్చేసేసుకుని
ఈ బ్లౌజ్ ఇక్కడ వరకు ఉంది మనకి కుట్టు అనేది. కొంచెం టైట్ పెట్టమన్నారు కదా, ఇక్కడ వరకు అయితే పెట్టేసుకుందాం. సెంటర్ పాయింట్కి ఒకసారి ఇలా మడత వేసుకొని డాట్ వేసుకోవాలి. అలాగే షోల్డర్ కూడా చంక దగ్గర నుంచి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా తిప్పించి పెట్టేసి ఇలా కొలత అయితే తీసేసుకోవాలి. మార్కింగ్ వేసేసుకొని మార్కింగ్కి లైన్గా కుట్లు వేసేసుకోవాలి. నడుము దగ్గర కూడా క్రాస్ దగ్గర నుంచి ఇలా అనేది కరెక్ట్గా పెట్టేసి ఈ చివరన మనకి తాజా పట్టి కనుక ఇక్కడ ఉండేది తాజా పట్టి దగ్గర నుంచి ఇలా లూజ్ అనేది తీసుకోవాలి. మార్కింగ్ వేసేసుకుని ఒకే కుట్టుతో కరెక్ట్గా బ్లౌజ్ అయితే సరిపోతుంది. ఒక 3-4 కుట్లు అయితే వేసేసుకున్నామంటే ఈ ఖర్చులో ఉండే క్లాత్ లూజ్ కావాలి అన్నప్పుడు కుట్లు అనేవి వెలుపుకునేదానికి ఉపయోగపడతాయి. ఖర్చులో మనకి ఎంత కావాలో అంత క్లాత్ అయితే ఉంచేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకున్నామంటే నీట్గా ఉంటుంది. ఈ చివరి భాగం అనేది ఓవర్లాక్ చేయించుకోవాలి అనుకున్న వాళ్ళైతే చేయించేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుంది. అందుకని ఇలా క్లాత్ అనేది పోగులు వెలిసిపోకుండా ఉండటం కోసం ఇలా చివరన ఒక కుట్టు అయితే వేసేసాను నేను. ఇంకా సెకండ్ సైడ్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అనేది హ్యాండ్కి కొలత అనేది తీసేసుకుందాము. సేమ్ హ్యాండ్కి సెంటర్లో మార్కింగ్ వేసుకోవాలి. అలాగే చంక భాగం కూడా మార్కింగ్ వేసేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ కుట్టాను కదా, అలాగే ఇది కూడా కుట్టుకొని వచ్చేస్తాను. ఇది ఉక్సులు పట్టి వచ్చింది కదా మనకి ఈ వైపు, అలాగే ఆది దాన్ని కూడా ఆది బ్లౌజ్ని కూడా ఇలా ఉక్సులు పట్టి వైపే ఇలా క్రాస్ కొలత తీసుకోవాలి. ఇలా కొలత తీసుకొని మనకి కుట్టు అనేది ఎక్కడ వరకు ఉన్నాయి కుట్లు అక్కడ వరకు అయితే ఒక మార్కింగ్ వేసేసుకొని కుట్టు వేసుకొచ్చేసుకోవాలి. ఒక్కరికి రండి జాగ్రత్త. ఇలా అయితే కుట్టు వేసేసుకున్నాము.
ఒకసారి నడుము కొలత అనేది చూసేసుకుందాం. ఇలా ఉక్సులు పట్టి ఉండేలాగా ఇలా చూసుకుంటూ నడుము కొలత అనేది చూడాలి. ఇప్పుడైతే బ్లౌజ్ చూడండి, కరెక్ట్గా అయితే పట్టి ఉంది కదా, క్రాస్ పట్టిది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇలాగా నడుము అనేది కొలత తీసుకుంటూ వచ్చేసేయాలి. ఈ బ్యాక్ సైడు ఇలా పెట్టుకోవాలి. ఇలా అనేది కొలత తీసుకోవాలి. కరెక్ట్గా అయితే వచ్చేసింది మనకి. ఆదివి బ్లూ కలరే, అలాగే కొత్తది కూడా బ్లూ కలర్ బ్లౌజే మనకి. అందువల్ల కొలత తీసేటప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. రెండు బ్లౌజులు బ్లూ కలరే, అలాగే వర్క్ కూడా చూడండి మనకి ఆదికి ఇచ్చింది కూడా ఇలానే ఉంది, గ్రీన్తో వర్క్ అనేది. మీకు స్టిచ్ చేసేదానికి కూడా ఇలాగే గ్రీన్తోనే వేయించుకుంటున్నారు. కాకపోతే దీనికి హ్యాండ్స్ అనేది ఇలా హ్యాంగర్స్ అనేది పెట్టించుకున్నారు. అయితే దీనికి దానికి తేడా అయితే రెండు బ్లూ కలర్స్ వచ్చాయి. మీకు ఆపిస్తుంటే అర్థమవుతుందో లేదో. కొలత అయితే ఇలా తీసుకోవాలి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి ఫ్రెండ్స్. డౌట్ అయితే క్లియర్ చేస్తాను. మీకు అందరికీ అర్థం అవ్వాలని నేను ఇంత నిదానంగా అయితే కుట్టడం అనేది చూపిస్తున్నాను. రాని వాళ్ళకి కూడా అర్థమయ్యి మనం చూస్తూనే వర్క్ అనేది చేసేసుకోవచ్చు. పోయినసారి మన మగ్గం వర్క్ వీడియోకి అయితే ఒక మంచి కామెంట్ వచ్చింది ఫ్రెండ్స్. చాలా బాగా అర్థమవుతుంది, ఇప్పటి వరకు మగ్గం వర్క్ బ్లౌజ్ అయితే నాకు రాదు, మీరు చూపించింది బాగా అర్థమైంది అనేసి చెప్పారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇలాగే మీ సపోర్ట్ ఉండాలి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ అండ్ షేర్ సపోర్ట్ చేయండి. ఇలా అయితే కుట్లు వేసేసుకొని చేయాలి. ఖర్చులోకి ఎంత క్లాత్ కావాలి అనేది అంతా అయితే చూసేసుకుని మనకి ఎక్స్ట్రా క్లాత్ అయితే ఖర్చులో ఎంత కావాలో అంతే ఉంచుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేస్తున్నామంటే నీట్గా ఉంటుంది. చూడండి ఎలా ఉందో మనకి ఈ సైడు ఎంత కావాలి క్లాత్ అనేది అంతే ఉంచుకున్నాము. ఇది లెహంగా కదా, చిన్న పాప కదా, అందువల్ల కొంచెం క్లాత్ అయితే నేను ఎక్కువగా ఉంచాను. ఫైనల్గా బ్లౌజ్ అయితే ఎలా వచ్చేసిందో చూసేద్దాం ఫ్రెండ్స్.
ఫైనల్గా అయితే బ్లౌజ్ లుక్ ఇలా అయితే వచ్చేసింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ కలర్ కాంబినేషన్ కానీ అలాగే వర్క్ కానీ స్టిచ్చింగ్ కానీ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూసారంటే మీకు మగ్గం వర్క్ బ్లౌజ్ ఎంత ఈజీగా కుట్టుకోవచ్చు అనేది అయితే ఉంది ఫ్రెండ్స్. ఇలా అయితే వచ్చింది మన మగ్గం వర్క్ బ్లౌజ్. నెక్ కూడా చాలా బాగుంది, బాగా రౌండ్ షేప్ అనేది, బాగా వర్క్ కూడా చాలా బాగా అయితే ఉంది. ఇలా హ్యాండ్స్ అయితే ఇలాగా. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోడల్స్ అనేవి చాలా స్టిచ్చింగ్ వీడియోస్, కటింగ్ వీడియోస్ అనేవి మన ఛానల్లో వస్తుంటాయి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే నేను ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.